ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులో జరిగిన జింకల వేట కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మచ్చా రఘును అటవీశాఖ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితం అర్బన్ పార్కులో జింకలను తుపాకులతో వేటాడినట్లు ఆరోపణలు రావడంతో ఫారెస్ట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో మొత్తం 4 నిందితులు వన్యప్రాణులను వేటాడినట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన వెంటనే 5 రోజుల క్రితం 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపగా తాజాగా నేడు మరో 2ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మచ్చా రఘు కూడా ఉన్నారు. మొత్తంగా 4 నిందితులను రిమాండ్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడిని అరెస్టు చేయడంతో ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యప్రాణులను వేటాడడంపై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అధికార అండతో కొంతమంది ఈ విధంగా వ్యవహరించడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. కొంతమంది అర్బన్ పార్కులోకి వెళ్ళారని ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ఆ రోజు ఏం జరిగిందనేది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించి మేము చూడగా అందులో మాకు కొందరు వ్యక్తులు పార్కులో ప్రవేశించారని తెలిసింది. సో వాళ్ళు ఎవరని తెలుసుకున్నప్పుడు మా వాచర్ ఉన్నాడు అందులో గోపికృష్ణ అని, అతన్ని A1 ముద్దాయిగా పెట్టి అదే రోజు మేము జైలుకి పంపించడం జరిగింది. తర్వాత అక్కడే వాకింగ్ వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి అతన్ని A3గా గుర్తించి అతన్ని కూడా మేము రిమాండ్ పంపడం జరిగింది. తదుపరి మనకి గన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడని తెలిసింది. అతని పేరు మచ్చారఘు. అతను తర్వాత భరత్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా ఈ రోజు అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్ పంపడం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులో జరిగిన జింకల వేట కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుంది. రామకృష్ణ, చెప్పండి. ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడైనటువంటి మచ్చా రఘును అటవీశాఖ అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. జింకలని తుపాకులతో వేటాడి అతను చంపినట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? జింకల వేటాడిన కేసులో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సోదరుడు తనయుడు మచ్చా రఘును అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మచ్చా రఘు అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం సత్తుపల్లిలో జరిగినటువంటి ఒక విందులో జింకలకు సంబంధించినటువంటి విందు ఏర్పాటు చేశాడు అనేది ఆరోపణలు రావడంతో దీని మీద అటవీశాఖ అధికారులు విచారణ చేశారు. దాని ప్రకారం నీలాద్రి పార్క్ లో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సీసీ కెమెరాలో రఘుతో పాటు మరికొంతమంది ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి విచారణ జరిపి రఘును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ కి తరలించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సోదరుడు తనయుడు ఇట్లా చేయడం పట్ల జిల్లాలో మొత్తం కూడా ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నీలాద్రి పార్క్ అనేది 354 ఎకరాల్లో ఉంటుంది. దీంట్లో పెద్ద ఎత్తున వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు, దుప్పులు ఉన్నాయి. వీటికి సంబంధించి గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ వేటగాళ్లు వాటిని వేటాడుతున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. రఘువుకు సంబంధించి కూడా మొత్తం 5 జింకలను వేటాడినట్లుగా దాంట్లో ఒకటి పారిపోయి తప్పించుకుంది. మిగతా 4 జింకలతో అతను విందు ఏర్పాటు చేసినట్లుగా ప్రాథమికంగా అయితే గుర్తించారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టబోతున్నట్లుగా అటవీశాఖ అధికారులు కూడా చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రఘుతో పాటు మరో వ్యక్తి భరత్, అక్కడ పనిచేసేటటువంటి వాచరు, దానికి సంబంధించి అక్కడ పార్క్ లోకి వచ్చేటటువంటి ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో మొత్తం 4 దీనికి సంబంధించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన అయితే జిల్లాలో సంచలనం రేపుతుంది.
అయితే జింకల్ని వేటాడకూడదు అని చెప్పి తెలిసినప్పటికీ రాజకీయ అండదండలతోనే ఈ దీనికి పాల్పడ్డాడని చెప్పి అనుకోవచ్చా రామకృష్ణ? ఖచ్చితంగా అతను తనకున్నటువంటి ఆ పరపతిని ఉపయోగించే ఆ క్రమంలోనే తనను ఎవరు ఏమీ చేయలేరు అన్న ఉద్దేశంతోనే, లేదు ఏదన్నా పట్టుబడినప్పటికీ కూడా తనకున్నటువంటి పరపతితో తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇది చేసినట్లుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతని వద్ద 2 లైసెన్సులు తుపాకులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే అతనికి వేట అనేది ఒక సరదాగా కూడా అక్కడ ఉన్నటువంటి అశ్వరావుపేట నియోజకవర్గ వాసులు అయితే చెప్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా మచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇటువంటి కార్యకలాపాలు చాలానే చోటు చేసుకున్నాయి. కాకపోతే అవి వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం ఇది వెలుగులోకి రావడం, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉండడంతో ఈసారి అతను తప్పించుకోలేకపోయాడు. దానికి సంబంధించి ముందస్తు బెయిల్కి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందస్తు బెయిల్ కూడా లభించలేదు. ఇక చివరకు వచ్చి అటవీ శాఖ అధికారులకు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. దీంతో రిమాండ్కి అయితే ప్రస్తుతం తరలించారు. అయితే రామకృష్ణ, ఇక్కడ ప్రధానంగా చూస్తే కేవలం సీసీ కెమెరాలు ఉండడం వల్లే అతను లభించినట్లుగా కూడా తెలిసింది. గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద. దీనికి సంబంధించి అసలు మచ్చా నాగేశ్వరరావు గారు ఏమైనా స్పందించడం జరిగిందా? దీని మీద మచ్చా నాగేశ్వరరావుని అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించి ఆయన ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన ఎవరికి అందుబాటులోకి రాలేదు. అప్పటి నుంచి కూడా రఘుని ముందస్తు బెయిల్ మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేసినప్పటికీ కూడా అవేవి సఫలం అన్నటువంటి పక్షంలో ఇక చివరికి గత్యంతరం లేక వచ్చి అటవీ శాఖ అధికారుల మధ్య లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడడం, అది ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు ఇటువంటి ఘటనకు పాల్పడటం పట్ల తీవ్ర విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది జిల్లాలో అయితే తీవ్ర చర్చకు దారితీసింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.